శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నారులను అభినందించారు. స్థానిక శివాజీ సెంటర్లోని శ్రీ కాళీమాత దేవస్థానం వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను అన్నాబత్తుని శివకుమార్ సత్కరించారు. వారిని అభినందించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ శివాజీ చౌక్లో కాళీమాత ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు. దసరా ఉత్సవాలు ఇక్కడ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే ఈ పూజల ద్వారా ఈ ప్రాంతం, మన నియోజకవర్గం ప్రజలందరూ బాగుండాలని, రైతు దగ్గర నుంచి వ్యాపారస్తులు, పిల్లలు అందరూ బాగుండాలని, ఈ ప్రాంతంలో 31 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ఈ ప్రాంత ప్రజలు, అలాగే ప్రజలతో పాటు పిల్లల్ని ఈ శరన్నవరాత్రుల్లో భాగస్వామ్యం చేసినందుకు ఈ పిల్లల తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి సాంప్రదాయం. మనం పెద్దలుగా తల్లి తండ్రికి పండుగ తెలిసి పండుగ విశిష్టత తెలియచ్చు, కానీ పిల్లలకి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పాల్గొనేట్టు చేయటం అనేది మనకు మంచి డాన్స్. సో ఇక్కడ ఉన్న ఈ ప్రాంత తల్లిదండ్రులందరికీ మరొక్కసారి ఈ పిల్లల్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీన్ని ప్రోత్సహించమని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ, సోదరుడు రమేష్ గారు, అలాగే రమేష్ గారు, అందరూ ఆలయ కమిటీ మొత్తం సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని ఎలాగే ఈ ప్రాంతంలో దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాము. థ్యాంక్ యూ.